జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఆలయ పంచమ వార్షికోత్సవ పూజలు కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ చేతుల మీదుగా కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ వెంకటరమణకు ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మ దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ వెంకటరమణను అమ్మవారి వస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం అందజేశారు. వీరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు గరిమెల్ల వెంకటరమణ సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ ఆధ్వర్యంలో పంచమ వార్షికోత్సవ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త కేఎల్ఎన్ ధనకుమార్ పర్యవేక్షణలో 5 రోజుల పాటు ముత్యాలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ పూజలు జరపనున్నట్లు తెలిపారు. అమ్మవారికి వెండి పాద పీఠ పూర్వక సింహాసనం తయారు చేయించనున్నట్లు తెలియజేశారు. దాతలు సహకరించాలని కోరారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ ఉగాది రోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ, ఆయన తనయుడు మహేష్ బాబుల మీద ఉన్న అభిమానంతో 365 రోజుల పాటు బాటసారులకు, ప్రయాణికులకు దాహార్తి తీర్చే విధంగా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తూ ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న మురళీకృష్ణ సేవలను భక్తులు కొనియాడారు. 25వ తేదీ ఉదయం విఘ్నేశ్వర పూజతో పూజలు ప్రారంభమవుతాయని అన్నారు. మూల విరాట్ కు అభిషేకాలు, సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం, 26వ తేదీ శ్రీ అనంతేశ్వర స్వామి, ముత్యాలమ్మ అమ్మవారికి 172 రకాల అభిషేకం, సాయంత్రం అఘోరాస్త్ర పాశుపత హోమం, సాయంత్రం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి శిష్య బృందంచే నృత్య ప్రదర్శన, 27వ తేదీ 12 పుష్కరి నది జలాలతో అభిషేకం, మణిపాల్ సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చే నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని డిఎస్పీ రవిచంద్ర చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సాయంత్రం దుర్గా హోమం, 28వ తేదీ అష్టోత్తర కలశాలతో అమ్మవారి ఆలయం నుంచి గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వరకు గ్రామోత్సవం, సాయంత్రం 108 దంపతులచే శివపార్వతుల కళ్యాణం, 29వ తేదీ దుర్గా సూక్త అర్గల స్తోత్ర పర్వక చండీ మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, సాయంత్రం ఊంజల్ సేవ ఉంటుందని తెలిపారు. విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకుని 30వ తేదీ భారీ స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముత్యాలమ్మ తల్లి పంచమ వార్షికోత్సవ పూజోత్సవ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క పంచమ వార్షికోత్సవం మార్చి 25 నుంచి 30వ తారీఖు వరకు జరుగుతుందని ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజున ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ గారు కె వెంకటరమణ గారు ఈ ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించి ఈ యొక్క కార్యక్రమ వివరాలని ప్రకటించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఆలయ కమిటీ మరియు ఆహ్వాన కమిటీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా కార్యక్రమాలు, వివరాలు, విశేషాలు అన్నీ కూడా మనందరికీ కూడా ఆహ్వాన పత్రం ద్వారా తెలుస్తాయి. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠ వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారి ఆశీస్సులతో పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఏమన శశికుమార్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగనున్న ఈ కార్యక్రమం పాంచాహ్నిక దీక్షగా జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రధానంగా ఈ కార్యక్రమాలు, దీని వివరాలన్నీ కూడా శశికుమార్ గారు తెలియజేస్తారు. ముఖ్యంగా 27వ తారీఖు మెగా మెడికల్ క్యాంప్స్ని అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఆలయ కమిటీ మరియు ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ఉత్సవ కమిటీ. అందులో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం, అదేవిధంగా మణిపాల్ సూపర్ స్పెషాలిటీస్ వైద్య బృందం వారిచే ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం, ఈ రెండింటిని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కూడా ముత్యాలమ్మ ఆలయ కమిటీ తరఫున పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాయి. ఈ వైద్య శిబిరాలు రెండు కూడా ఉదయం నుంచి జరుగుతాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరోసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవత్ సన్నిధానంలో ఉన్న ప్రతి క్షణం కూడా ఆనందభరితమైనటువంటి క్షణాలు ఇవన్నీ. మరి మనకి కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ గారి దంపతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించడానికి ఈరోజు విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి కమిషనర్ వెంకటరమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమం మహోన్నతమైన కార్యక్రమం అంటూ ఏదైనా ఉంటే మన జీవితంలో అది భగవంతుడు చేసేటువంటి కార్యక్రమం. అటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం మహోన్నతమైనటువంటి వ్యక్తుల చేతుల మీదుగా ఆవిష్కరింపబడితే అది మరింత శోభాయమానంగా, స్ఫూర్తివంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం, ఎన్నో పనులున్నప్పటికీ విచ్చేసి కార్యక్రమంలో కరపత్రాన్ని ఆవిష్కరించినటువంటి వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 6 రోజుల పాటు ఉగాది పర్వదినం. ఉగాది అంటేనే యుగానికి ఆది అని చెబుతాం మనం. అంటే ప్రారంభం, ఒక కొత్త సంవత్సరానికి ప్రారంభం.
భగవంతుడు మనకి ఎన్నో సంవత్సరాల జీవితాన్ని ఇస్తే ప్రతి సంవత్సరం మనకి ఆ వసంతం విరబూసేటువంటి వేళ కొత్త జీవితాన్ని ఆరంభిస్తూ ఉగాది రోజున అనేక విశేష కార్యక్రమాలని భగవంతుడికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వార్షికోత్సవం రావడం విశేషం. వార్షికోత్సవం అని అంటే మనం జన్మదినం ఎలా చేసుకుంటామో ఆలయానికి జన్మదినం ఇది. అమ్మవారిని తీసుకొచ్చి ఆలయంలో పెట్టినటువంటి రోజు. అటువంటి వార్షికోత్సవం 5వ వార్షికోత్సవం పంచమ వార్షికోత్సవం సందర్భంగా 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిత్యం అనేక విశేష పూజా కార్యక్రమాలు, అర్చనలు, మంచి హోమాలు ఇత్యాదిక కార్యక్రమాలతో పాటు భక్తులందరికీ కూడా విశేషంగా మంచి అమ్మవారిని రకరకాల అలంకరణలో భక్తులకి దర్శనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అందరినీ కమిటీ తరపున ఆహ్వానిస్తూ 30వ తేదీన జరిగేటువంటి అన్న సమారాధన కార్యక్రమం. ఏ కార్యక్రమం జరిగినా దానాలన్నింటిలోకి విశిష్ట దానం అంటే ఏదైనా ఉంటే అది అన్నదానమే. ఆ అన్నదానాన్ని స్వీకరించినటువంటి స్వీకర్త తృప్తిగా ఇంకా నాకు చాలు అనిపించగలిగేటువంటి అన్నదానం. అటువంటి మహోన్నతమైనటువంటి మహాన్నదాన కార్యక్రమం 30వ తేదీన జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి 5 రోజులు అమ్మవారికి జరిగేటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని తరించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి మీరందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు. చక్రసహిత శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 5వ వార్షికోత్సవం సందర్భంగా 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వివిధ సేవలు, యజ్ఞ యాగాదులు అన్నీ నిర్వహిస్తున్నారు. కాబట్టి పట్టణ ప్రజలందరూ, చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలందరూ వచ్చి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరినీ మరొకసారి తెలియజేస్తూ, దీంట్లో ఎక్కువ జనం భక్తులు పాల్గొని తన కోరికలను కానీ తన సేవాభావాన్ని కానీ చాటుకోవాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.